హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. మంతన్ సిఏ హనుమల్ సార్తో ఉన్నాము. ఇవాళ టాపిక్ వచ్చేసి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్. దీని గురించి సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఇది ఎప్పుడు అమలైంది సార్? ఇది 1995 నుంచి ఉంది స్కీము. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ 1995 నుంచి ప్రారంభించడం జరిగింది. వన్ టైం ఎస్ఎస్ సపోర్ట్ అనమాట, ఒకేసారి ఇస్తారు సపోర్టు. దీన్ని కూడా ఇంతమంది అన్నట్టుగా మన ఒక కుటుంబంలో అందరిని సంపాదించి, అందరినీ కష్టపడి సంపాదించి, అందరిని పోషించే వ్యక్తి ఎప్పుడైతే చనిపోతారో అప్పుడు సపోర్ట్ ఇస్తారట గవర్నమెంట్కి. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అంటే కుటుంబానికి ఒకేసారి వస్తే జీవితంలో ఆ కుటుంబం మొత్తం కలిపేస్తారనమాట. సంపాదించే ముఖ్యమైన వ్యక్తి, యజమాని కావచ్చు, ఇంట్లో పెద్ద ఇతను కావచ్చు, చనిపోయినప్పుడు ఇచ్చే సహాయం అన్నమాట ఇది. అయితే ఇదన్నీ ఓన్లీ బిలో పావర్టీ లైన్ ప్రజల కొరకే ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకోటి దాంతోపాటుగా ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్ సంపాదించే వ్యక్తి చనిపోతారో ఆ యొక్క నష్టాన్ని పూడ్చడానికి, టెంపరీగా నష్టాన్ని పూడ్చడానికి స్కీమ్ తీసుకోవడం జరిగింది అనమాట. దీంట్లో ఈ స్కీమ్ లోపల 20,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం కల్పిస్తారు అనమాట. ఉదాహరణకు ఒరిస్సా 50,000 కల్పిస్తారు అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ 20 ఇస్తే ఒరిస్సా 50,000 ఇస్తుంది. ఈ విధంగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ దొరుకుతుంది. అయితే ఎప్పుడు అప్లై చేయాలంటే ఒక ముఖ్యమైన వ్యక్తి, సంపాదించే వ్యక్తి, యజమాని చనిపోయిన తర్వాత సంవత్సరం లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా వాళ్ళ అకౌంట్కి ఈ అమౌంట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒకవేళ న్యాచురల్గా చనిపోయినా కానీ, యాక్సిడెంటల్ డెత్ అయినా కానీ ఈ యొక్క స్కీమ్ బెనిఫిట్ వస్తుంది. యాక్సిడెంట్ డెత్ అయితేనే వస్తే యాక్సిడెంట్ డెత్ అని లేదు, నేచురల్ డెత్ అయినా యాక్సిడెంట్ డెత్ అయినా కానీ ఈ స్కీమ్ బెనిఫిట్ కవర్ అవుతుంది అనమాట. దీనికి ఎలిజిబిలిటీ ఏముండదు సార్? అంటే దీంట్లో సంపాదించే వ్యక్తి వయసు ఉంటుంది. సంపాదించే వ్యక్తి 18 నుంచి 50-60 సంవత్సరాల లోపల ఉంటేనే ఈ బెనిఫిట్ వస్తుంది. అదే కాకుండా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు చనిపోతే మాత్రం ఈ బెనిఫిట్ రాదు. అంటే సంపాదించే వ్యక్తి మీద ఆధారపడి ఉంటారు. ఆ సంపాదించే వ్యక్తి 60 సంవత్సరాల లోపల ఉంటేనే ఈ బెనిఫిట్ వస్తుంది. దీనివల్ల ఏమైందంటే వాళ్ళకు కుటుంబానికి ఇమీడియట్గా కొద్ది రోజుల కొరకు ఆర్థిక సాయం దొరకడము, తర్వాత ఏదంటే వాళ్ళకి ఖర్చుల కొరకు కానీ దేనికోసం కానీ ఇంకోపైన ఆధారపడే అవసరం లేకుండా ఇవన్నీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. తర్వాత ఏమైందంటే ఇమీడియట్గా చనిపోగానే ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆర్థిక ఇబ్బంది తట్టుకునే విధంగా కాపాడడానికి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబాలు కూడా సంపాదించే వ్యక్తి పోయిన తర్వాత తీవ్ర అదేమంటారు దారిద్ర్యంలోకి పోకుండా డీపర్ పావర్టీలోకి వెళ్ళకుంటానికి ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దీంట్లో కూడా ఏంటంటే కొన్ని వాళ్ళు ఖర్చు పెట్టడం కానీ, ఖర్చులు ఉంటాయి కదా, ఫ్యూనరల్ కానీ దేనికైనా కానీ, అంటే మరణానికి సంబంధించిన ఖర్చులు కానీ దాన్ని చేసినప్పుడు కూడా అవి కవర్ కావడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇంతవరకు 5 లక్షల కుటుంబాలకు 2020 సంవత్సరాలకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ కావడం జరిగింది. కాకపోతే కొన్ని చోట్ల ఏంటంటే అమౌంట్ పెద్ద 20 నుంచి 50 సంవత్సరాలు కొంచెం పెద్ద అమౌంట్ ఉంటాయి కాబట్టి డిస్బర్స్మెంట్ లేట్ అవుతుంది. కొన్ని స్టేట్స్లో, కొన్ని స్టేట్స్లో ఫాస్ట్గా అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం తొందరగా ఇచ్చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ మాత్రం కొన్నిసార్లు వాళ్ళ ఆర్థిక అవసరాల ప్రకారం కొంచెం ఆలస్యం జరుగుతుంది అనమాట. దీన్ని నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాంలో కూడా ఈ స్కీమ్ కూడా ఒక భాగం అనమాట. ఓకే. అంటే ఈ విధంగా ప్రతి అవకాశానికి, ప్రతి అవసరానికి కేంద్ర ప్రభుత్వ స్కీమ్లు ఉన్నాయి. కాకపోతే దానికి అప్లై చేసుకోవడం ఇంపార్టెంట్. అప్లై చేసుకుంటేనే వస్తుంది, లేకపోతే రాదు. వినియోగం ఎలా ఎంచుకోవాలో కూడా తెలియాలి. లేకపోతే మాత్రం దాన్ని ఏం చేయలేము మనం. కాబట్టి దాన్ని మేనేజ్ చేస్తుంది నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనేది. ఆ స్కీమ్ లోపల ఈ యొక్క స్కీమ్ యొక్క బెనిఫిట్ దొరుకుతుంది. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ప్రభుత్వం ఏమి ఇస్తలేదు నాకు అనుకుంటారు, కానీ ఉన్న వాటిని ఎలా వాడుకోవాలని కూడా తెలియాలి మనకి. ఎంతవరకు ఇంపాక్ట్ అయింది సార్? ఇంతవరకు నుంచి ఒక 25 లక్షల మంది వరకు దీని ద్వారా 5 లక్షల మంది వరకు ఈ స్కీమ్ ద్వారా 5 లక్షల కుటుంబాలకు, అంటే 25 లక్షల మంది యావరేజ్గా 5 అనుకున్నా కానీ 5 లక్షల కుటుంబాలకి స్కీమ్ ద్వారా బెనిఫిట్ రావడం జరిగింది. అయితే కొన్ని చోట్ల ఆలస్యం కావడం కూడా జరిగింది. అటు సెంట్రల్ గవర్నమెంట్ తొందరగా ఇచ్చిన, స్టేట్ గవర్నమెంట్ లేట్ ఆలస్యం చేయడం జరిగింది.